పాములపాడు చెల్మిల గ్రామాల మధ్య నేషనల్ హైవే NH 340C వివాదాస్పదమైన అండర్ బ్రిడ్జ్ ని పరిశీలించిన ఆత్మకూరు డీఎస్పీ ఆర్ రామాంజీ నాయక్, పాములపాడు ఎస్ఐ కె సురేష్ బాబు బాధితులతో ఈ సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. పైన కడ్డీ లైట్ పెట్టారు, హైట్ లెస్ కలుపుకున్నారు అందరూ. మన వాళ్ళు ఇండియా వాళ్ళు మేధావులు అంత ఉన్నిలో ఏం వీడియో అయితే నేను డైరెక్ట్ మాట్లాడి భయపడి ఏడైనా మాట్లాడగలను నేను. అవునా 2018లో మార్కింగ్ వేసినారు, అప్పుడు డిజైన్ టైంలో మీరు మాట్లాడుకోవాలా. దీనికి రెండే మార్గాలు, జాయింట్ కలెక్టర్ పీడీ మాకు కూర్చొని సార్ మా ప్రాబ్లం ఇది, మా రైతులది, మీరు రాండి అని చెప్పాలా. గొడవ పడాల్సిన అవసరం లేదు, పద్ధతిగా అడగల. మీకు ఒకరు లేచినప్పుడు ఒకడు వస్తాడు, అది ఎట్లయితుంది సమస్యలు? అది కాదు కదా. మీరు పోయి అధికారుల దగ్గర పోయి కూర్చొని సార్ మా పరిస్థితి, మా గ్రామంలో మాకు రైతులకు ఇబ్బంది ఉంది, మాకు వచ్చే టెక్నాలజీ ప్రాబ్లం ఇది ఉంది, ఒక్కసారి విజిట్ చేయండి, అడగండి పోయి, మేము కూడా మీకు ఏం కావాలో హెల్ప్ చేస్తాం. అంతేగాని ప్రతి ఒక్కడు వచ్చి నాకు ముట్టకాయ కావాలో, నాకు నిక్కర్ చేయాలంటే ముద్దు పడాలి. కానీ ఈ గ్రామం 30 గ్రామాల ప్రజలు వస్తారు, ఈ రూట్ లో పోవాలంటే ఏంటి పెడతారు? ఇప్పుడేమో అయిపోతుంది. కొత్తపల్లి బ్రహ్మాండం రోడ్డు ఉంది, నెక్స్ట్ హైవే వస్తుంది సార్, హైవే వస్తుంది, హైదరాబాద్ నుంచి వస్తుంది. సమస్య అంటే లీడర్లు ఎక్కువైపోయి ఓట్లు